హలో ఫ్రెండ్స్, మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. సంక్రాంతి ఫెస్టివల్ రోజు కావడంతో చాలామంది వచ్చారు. మెట్రో స్టేషన్ కూడా ఫుల్ అయిపోయింది. కింద కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే భారీ సంఖ్యలో వచ్చారు జనాలు కూడా. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి 3 ఎంట్రీ గేట్స్ ఉన్నాయండి. ఒకటి గాంధీ భవన్ గేటు, 2 అజంతా గేటు, ఇంకోటి గోషా మహల్ గేట్. మనమైతే అజంతా గేట్ నుంచి వెళ్తున్నాం. ఇదే గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. ఈ రోడ్ చూసారా, చాలా ఫుల్గా ఉన్నారు క్రౌడ్. లోపలికి వెళ్ళడానికి మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకుంటున్నారు. లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్గా టికెట్ కౌంటర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. కంప్లీట్గా చెక్ చేశాక లోపల పంపిస్తారు. ఈ టికెట్ కౌంటర్స్ అండ్ సెక్యూరిటీ చెక్ అన్ని గేట్ల దగ్గర ఉంటుంది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ని నుమాయిష్ అని కూడా అంటారు. నుమాయిష్ అంటే ఇంగ్లీష్లో ఎగ్జిబిషన్ అండి. ఎవ్రీ ఇయర్ ఇది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 45 డేస్ ఉంటుంది. దీన్ని ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్గా ఆల్మోస్ట్ 23 ఎకరాలు 23 ఏకర్స్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ లక్షల మంది వస్తారు ఇక్కడికి. ఈ ఎగ్జిబిషన్ని మొట్టమొదటిగా 1938లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొంతమంది గ్రాడ్యుయేట్స్ కలిసి మన లోకల్ ఐటమ్స్ని, మన కల్చర్ని రిప్రజెంట్ చేసే క్లాత్స్ని డిస్ప్లే చేయడానికి, షోకేస్ చేయడానికి స్టార్ట్ చేశారంట ఫస్ట్. అంటే ఆల్మోస్ట్ 86 ఇయర్స్ నుంచి ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు. మధ్యలో ఒకసారి కరోనా వల్ల ఆపేశారు 2021లో. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇది పెడతానే ఉంటారు. ఎవ్రీ ఇయర్ లక్షల మంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఈ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ స్టేట్స్లో అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన బ్యాంగిల్స్, అక్కడ మోడల్స్ ఇవన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. బ్యాంగిల్సే కాదండి, జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ హోమ్ నీడ్స్, పింగాణి ఐటమ్స్, పింగాణి ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్, అండ్ ఫైబర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. వుడెన్ మెటీరియల్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా షాప్ ఉన్నాయండి. రోటీ చేసుకునే కర్రలు అండ్ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ చూడండి ఇక్కడ ఎన్ని కలర్స్లో ఉన్నాయో. వీటి నేమ్స్ కూడా నాకేం తెలియదు. మీరందరూ అది చూస్తారని చెప్పి నేను షూట్ చేసుకొచ్చాను. వాళ్ళని అడిగే టైం కూడా లేదు. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి టైం కూడా లేదు అక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్తే అండర్ వాటర్ టనెల్ అక్వేరియం అంట. పెద్ద పిరాణా బొమ్మ పెట్టాడు. టికెట్ ఏమో 100 రూపాయలు తీసుకున్నాడు. లోపలికి వెళ్తే ఆ టనెల్ చాలా బాగుంది, కలర్ఫుల్గా. అండ్ కలర్ఫుల్ చేపలు ఉన్నాయి, రకరకాల ఫిషెస్ కూడా ఉన్నాయి లోపల. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ గ్లాస్ని అలా కొట్టి ఆ చేపలు కదులుతున్నాయో లేదా చూసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ మంచి స్పాట్ ఇది కూడా. అక్వేరియం నుంచి బయటకు వచ్చే కొంచెం ముందుకు వెళ్తే పానీపూరి షాపులు, పిస్తా హౌస్ రెస్టారెంట్లు, పిస్తా హౌస్ హలీంలు, బజ్జీ షాపులు, నూడిల్ షాపులు ఇవన్నీ కనిపించాయి. ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళాక మాకు బజ్జీల షాప్ ఒకటి కనిపించింది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశాడు బజ్జీని. ఒకసారి చూడండి ఎలా చేశాడు. 4 బజ్జీలు వచ్చేసి 100 రూపాయలంట. అదే మ్యాజిక్ ఇక్కడ. ఈ ఆగ్రా ఫుడ్ కోర్ట్లో కొత్తగా ఒక ఐటెం కనిపించింది. ఇది ఏంటని అడిగితే కులాట్ పిజ్జా అని చెప్పాడు. ఇది కూడా 100 రూపాయలు తీసుకున్నాడు. సరే ఒకటి తీసుకుని టేస్ట్ చేశాను. పర్వాలేదు, బాగానే ఉంది, ఒకసారి తినొచ్చు. బట్ అంతగా అయితే ఏం లేదు. మీరు ఏదైనా రైడ్స్ ట్రై చేయాలనుకుంటే పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ కూడా ఉన్నాయి ఇక్కడ.